ధరణి నా పేరు. గీ గొట్టాలు మా ఊరి బండ గుర్తులు. చుట్టూరా బొగ్గు కుప్పలు. తొంగి సుత్తే కాని కనిపించని ఊరు. మా ఊళ్ళో గాలి సుత కర్రెగుంటుంది. ఆంజనేయ స్వామి మా కిందివాడ దైవం, మా ధైర్యం. ఎప్పుడు బాయి మీద దద్దరిల్లే బాంబుల సప్పుడు. ఇది మా వీర్లపల్లి. తెల్లారితే బారుతోని మొదలయ్యే బతుకులు. నీ అవ్వ సూర్యుడు వచ్చి సిలుకుని తప్పడతాడు. ఈడేర్రా ఇంకా రకపోయే. అసలు టైం ఎంత అవుతుందిరా? సాపుడు తాగుడు రోజు మాకేందన్నా ఇది. పెండ్ల పోరగడ్ల సోయి లేకుండా ఏడేందయ్యా నీ తాగుడు పాడుగాను. నీ తాగుడు నా సాగుకొచ్చింది కాదురా, నిన్నే నా పిలిచేది. ఇక నాతో అయితే లేదురా. ఇలా అత్తారీడు అందరం దాగేది మందే అయినా ఎవరెక్కడ దాగాలనేది మాత్రం కులాన్ని బట్టి బార్ గడప నిర్ణయిస్తుంది. ఇదంతా చూసి మందు పిచ్చోళ్ళం అనుకోకుంటే, మందంటే మాకు వ్యసనం కాదు, అలవాటు పడిన సాంప్రదాయం. కనకయ్య సిల్క్ బార్ ఓనర్. మా ఊళ్ళో సర్పంచ్ కంటే ఎక్కువ. ఈ ఉత్సవానికి విజయం చేసినటువంటి నా అన్నదమ్ములకు ఆడబిడ్డలందరికీ ముందుగా నేను మద్యపాన నిషేధాన్ని ప్రకటిస్తున్నా. మీ వేర్లపల్లి కథ ముగిసిందిరా. నేను సూరిగాడు, నా జిగిరి దోస్తు, నా గుండెకాయల సగం. మందులేని మొదటి దసరా. ఎవ్వడు ఆనందంగా లేడు, ఒక్క నేను తప్ప. వెన్నెల ఇది నా దోస్తే. రోజు దోస్తు లెక్కగా అనిపించేది. ఆయాల నిండు వెన్నెల లెక్కగా అనిపించింది. ఏ పద్మస్తానా, ఎన్నిసార్లు వస్తావే? ఓర్దారిని ఇట్రా. ఇంకోసారి ఊదినావంటే ఈ వలుగుతా చూడు. రే అంటించరా. ఆడ పంచాయతీ రాలా? మందుకేందిరా, బొచ్చెడున్నది. కావాలంటే పదవి వాడి ఇంకా తెప్పిస్తా, కానీ వాస్తుకున్న జాగ కావాలి కదా. పెదనంబయ్య మా ఊరి సర్పంచ్. ఆయన సవతి కొడుకులు రాజన్న, శివన్న. పదవిలో లేని నిలువ బార్లో ఉందని ఎప్పటినుంచో దాని మీద కన్నేసిండు పెదనంబయ్య. సర్పంచ్కి గెలిచినోని దగ్గరనే 5 ఏండ్లు బారుంటది. తర్వాత ఎవడు గెలిస్తే ఆయన దగ్గర ఉంటది. ఏమంటారు? బార్ చేజారితే మళ్ళా వెనకకు రాదని అర్థమైన కనకయ్య ఒక్కసారిగా ఊగిపోయిండు. కానీ మందు లేక ఎండిపోయిన జనాల గొంతులు కనకయ్య గోడును పట్టించుకోలేదు. నువ్వు ఊరిని మందులో ముంచాలనుకుంటే గీ పెగ్గేసి మద్దతు తెలుపు. వేరే దారి లేదు, ఒప్పుకో అన్నా. మందు కోసం అందరు ఎట్లా చూస్తాలో చూడు. నంబయ్య రాజకీయానికి కనకయ్య అడ్డంగా చిక్కిండు. చివరికి మందే గెలిచింది. ఆడికెళ్ళి వీర్లపల్లి కథ మారింది.
దసరా శుభాకాంక్షలు వెన్నెల. దసరా శుభాకాంక్షలు రా. ధరణి ముళ్ళు గుచ్చుకుందా? అవును, తక్కువ అవుతుందిలే. రే మీ కూడా చెప్తా, ఎవరికి చెప్పొద్దు. నేను వెన్నెలని ఐ లవ్ చేస్తున్నారా. ఇంకా ఆ రోజు అర్థమైంది సూర్యగాడు అంటే నాకు ఎంత ఇష్టమోనని. సూర్యగాడు కావాలన్నా వెన్నెల కావాలన్నా అంటే బ్యాంక్ సూర్యగాడే కావాలంట. రేయ్, పెద్దనాబాయ్ చచ్చిపోయాడు. వారం 10 దినాలు దానికే సెలవులు ఇస్తాను. ఇంటికి వారి నంబయ్య కాష్టం చల్లారక ముందే సవితి కొడుకుల నడుమ చిచ్చు బయటపడ్డది. ఊరి పెద్దలు ఆశని వంచినంత తలకగా బార్ని వంచలేకపోయింటారు. అందుకే సర్పంచ్గా గెలిచినోందే బారని వెనకట పెద్ద నంబయ్య చెప్పిన మాటే వీళ్ళ సమస్యకు ఓదారు చూపించింది. గా ఒక్క మాట మా ఊరి రాజకీయాన్ని ఒకే కుటుంబానికి పరిమితం చేసింది. బార్ మీదున్న జెండా గుర్తును చీల్చి ఉంగరం చెవిపోగు గుర్తులుగా మార్చుకున్నారు. పదవున్నోందే బారని రాజన్న అనుకున్నాడు, కానీ బార్ను వాడినోందే పదవని శివన్న నమ్మిండు. రాజన్న చెప్పిన మాటల కన్నా శివన్న పోసిన మందే జనాలకి ఎక్కువ ఎక్కింది. ఆఖరికి మందే గెలిచింది శివన్నే. అయినా రాజన్న చిత్తుగా ఓడిపోని కారణం మాత్రం పెదనంబయ్య ఒకే ఒక్క మనవడు శివన్న కొడుకు తూర్పు గుట్ట చిన్న నంబయ్య. వీర్లపల్లి కథ మారనికి మూల కారణం. చెప్తాను కదా చేద్దాం. చూసుకో అబ్బాయి. నాయనమ్మా, అసలు నువ్వు మందెందుకు తాగుతావే? ధైర్యం కోసం బిడ్డ. అవురా, ఈ ధరణిగాడు ఇంకా అత్తలేడేంద్రా? ఆయన గురించి తెలిసిందే కదరా. ఆడు తాగాలి, తాగింది ఎక్కాలి, లుంగెత్తి కట్టాలి, అప్పుడు అత్తడు రాడు.
ఏంద్రా గీడున్నాం? ఏం లేదురా, మేము పొద్దున బగ్గ తాగియో పోలీసోని కొట్టినాం. కొట్టుడు తప్పు కాదురా, అందుకే లోపలేసిల్లు. పోలీసు కొట్టిరా, మరి నేను ఆపలేదారా? ఈ అయ్యా అవి సోయేటప్పుడు లుంగెత్తి కట్టి ఎవనెవనో కొట్టుడు, దిగినాక గదే లుంగి దించి ఆగమాగం చేసుడు. మాకేంద్రా ఈ గోస? గా పోరగాలి రమ్మనవా, రారా రా. ఇవాళ అయిపోయినావు నా కొడుకు, నువ్వు సార్ దగ్గర రాను రా. రా సార్, ఈడే సార్ నన్ను కొట్టింది. గా లాటేట అందుకో. రేగది మన కోసం మేరా పిత్రి పడుకో. సార్, మా నాయనమ్మ తోడు ఒక్క దెబ్బ పట్ట చచ్చిపోతా. రెండో దెబ్బ పడే పనిసుతలేదు. సీదా బొందలగడ్డకి హిడిచే ఉంటుంది సార్. మీ కాళ్ళు మొక్తా బాంచ. నీ అయ్యా ఈడు నిన్ను కొట్టిండా? లాటేని చూస్తానే అనుకుతాడు. చల్ నడు రే నడు నడు నడు. వద్దస్తామన్నా అక్కరాని కేసులు. చే ఈడొకడు లుంగి ఎత్తితే బాంచతో లుంగి దించితే బాంచను. నడు నడు. రామ 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 అరే సూరిగా, నువ్వేంద్రీడా? అన్నా నమస్తే. పెళ్ళాం పొరగాలు మంచిగా ఉన్నారే, నన్ను బెన్నెలు అంటారు. ముందుగల బీడివడే సిగ్గుండాలరా బొగ్గు దొంగతనం చేసి స్టేషన్లో పండేదందుకు. ఏమొయ్ పోరాగాండ్ల గుడ్లు దొబ్బేసే నువ్వే మాట్లాడాలిగా. సావుకారి లొల్లి పెట్టుకుంటే చింతపండు ధర బయట పడ్డట్టుంటది గాని దేనికొచ్చినా చెప్పు. ఓ ముద్దిస్తావని ముద్ద టేల ముంగట బీడి అడిగినట్టు ఆ అడుగుడేందిరా? ఏయ్ ఇత్తవా ఇయ్యవా? ఇయ్యన్రా బాయ్ చల్. సూరిగాడు ముద్దడితే ఇయ్యవా అనే? నువ్వు పెట్టా, నేను అక్కడ కావాలి కదా. అమ్మ తోడు ధరణిగా నువ్వు అయిపోయినావు రాయాల. రే సూరిగా ఇడిసిపెట్టు, లేకపోతే సత్తావు నా చేతిలో. ఆగుర్రా రే పిరికి పిత్తలోలారా. జనాభా లెక్కలు సార్ వచ్చిందే. అత్తా అన్న పాడుగాను. సూరిగాడు ఉన్నాడా అత్త? నీ అవ్వ అత్తేంది అత్త బోసిడదానా? పెళ్లి గాని చూస్తాని సంగతి. అక్క వెనలా అది వచ్చే ఎలక్షన్లకి కొత్త ఓటర్ లిస్టు శివన్నకి. సరే మామయ్య వెన్నెలిచ్చింది. అరే నంబి, ఈ తాప 150 కొత్తోట్లొచ్చినాయిరా. పడ్స్ పోరగాన్లకు ఓటంటే ఉంగరం గుర్తెగాన్ల పడాలి. అయితే రేపే డప్పు సాటింపు ఇప్పిస్తా బాబు. ఇక క్రికెట్ మ్యాచ్లు మొదలు పెడదాం. ఆడేటోడెవడైనా ఉంగరం దొడుకోవాల్సిందే. ఈ తాప రాజన్న నించోవాలన్నా చచ్చిపోవాలి. క్యాషియర్ కొలువు. బార్ల క్యాషియర్ కొలువు నుంచి ఇప్పుడున్న ముసలుని వీకెత్తాం. అంతోనే ఏ ఉపయోగం లేదు. క్రికెట్లో గెలిచినోనికిద్దాం. పిచ్చెక్కిపోతారు. ఒక్కసారి ఉంగుర్రం దొడిగినాక తీయాలంటే ఏళ్ళు నరుక్కోవాలి. ఈ తాపనే నిలబడతా బాబు. ఇందు మూలంగా గ్రామ ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఎప్పట్లెక్కనే ఈ తాపసుత క్రికెట్ పోటీలు జరిపిస్తాండ్రు. పెద్దనమ్మాయి పేరు మీద జరిగే ఈ పోటీలలో
గెలిచిన వాళ్ళకు 15 వద్దుల దాకా సిల్క్ బార్లో తాగినోడికి తాగినంత మంది ఉత్తగానే పోతారట. పోటీలో ఈ తాప ప్రత్యేకించి గెలిచిన గ్రూపులకు ఏంచి ఒక్కరికి కాషేర్ నౌకరు ఇస్తారని తెలియజెప్పుడైతాను. కాబట్టి పడుచు పోరాళ్ళందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నామా. అక్క రేపు ఇంకో 10 గుడ్లు ఎక్కువదేవే తిని పెడతా. ఇంకా బడి గిడేం లేదు, నువ్వు ఇంట్లోనే చావు. రేపు నిన్ను జోండికి వస్తాను. నువ్వు బట్రా. నేను అడిగింది నాకు ఇప్పుడు ఏవట్ మంచి సంబంధం వస్తే నిన్ను అడిగేదేందే. ఇగో నేను సూరిగా అన్నే ప్రేమిస్తాను, ఆ అన్నే చేసుకుంటా. నోర్మోయ్ అని పేరు తీసినావంటే దవడ దగ్గరకు వస్తుందా ఇద్రబ్దానా. ఇట్లా చేస్తున్నావనే నీ నాయనకి ఈ సంబంధం దొరింపజేసిండు. మూసుకుని అచ్చటాన్ని చేసుకో. ఉండువే వెన్నెలచ్చింద్రా. ఇంత సింహ చీకట్లా నువ్వు ఒకదాని ఎట్లా వచ్చినదే? కొందరు ఉంటారు చీకట్లా వచ్చి సుత మంచాలోనే పోసుకుంటారు. ఆపడ్రా నువ్వెందుకు ఈ టైంలో? రేపు నాకు పెండ్లి సూపులు, అది సింగరేని నౌకరట. మీ అవ్వ పటార చూసి పీటలేసే బాపతని నాకు ముందే ఎరికేనే. నడువు ఇట్లా నీళ్ళు లేండి అంక జబ్బదాన. అయ్యో ఆయనకి నేను నచ్చిందంటే చాలు, అమ్మ తోడు ఈ గానికి ఇచ్చి చేస్తుంది. ఏనీ అవ్వ ఊకే అమ్మ అమ్మతోడంటావు. అంత కావాలంటే పోయి మీ అమ్మ నొప్పిపో, లేకుంటా రా ఇప్పుడే నీ మెడలో తాళి కడతా. రే నువ్వు ముందు పోయిరా. చిన్నప్పటి సంధి ఇష్టపడతాను కదా, ఒక్కసారి నేను నీ పోర్ని కాదని తెలిస్తే అప్పుడు అర్థమవుతుందిరా నా బాధ. రేపేదైనా అయితే మాత్రం గా బొగ్గుట్ట మీదకెళ్ళి దుంకేసస్తా. అట్లా కాదే, నువ్వు అడిగి బే. నిన్నరా ఇప్పుడే అత్త. అరే ధర్ని ధర్ని పోదాం పా. ఏంద్రో కడప దాకొచ్చిండ్రు? లేదు లేదు ధర ధర ధర. నా సంగతి పక్కన పెట్టు. ఎన్నెలేడున్నా అత్త? ఏడుంటదిరా లోపల అన్నది. ఆ తొక్కలో అన్నది ఆడ సూర్యకాంతం సరసపడతాను. ఏమవుతాన్నావురా? ఇచ్చు ఇది మాదే. నా మాటి వాళ్ళిద్దరికి పెళ్లి చేసేట. చేతిలో పనులేని గుంజిగాడు రేపేం పెట్టి సత్తాడ్రా. దానిగా బాయిలనన్నా నూకి సంపుతా గాని అస్సుంటోడికైతే ఇచ్చేదే లేదు. వాళ్ళిద్దరికి పెళ్లి చేయనంటావు? చెయ్యా. ఆ. ఏంద్రా ఇది? నమస్తే మమ్మీ. అస్సలు చెయ్యవు. అస్సలు చెయ్యా. ఇగో అంటే నేను సూర్యానికి వెన్నెలకి పెళ్లి చేయకపోతే ఇదే వాయిలో దొరికి సత్తా. అగో సుత్త నారుల్లా బెదిరితేనైతే బొగ్గు దొంగతనం చేసుకునేటానికి ఇస్తానా నా బిడ్డను? అంగన్వాడీ టీచర్ రా నా బిడ్డ, అంగన్వాడీ టీచరు. గట్లనా? టోర్నమెంట్ లో ఫైనల్ మ్యాచ్ కొడతాన్నాం. ఇర్లపల్లిలో పత్తి మగోడు సలాం కొట్టే క్యాషర్ నగర్ ఎక్కిస్తాం. కప్పుడిచ్చి చేస్తావా? ఏంది బార్ క్యాషియరా? అరే దాని ఆడే గనక బార్ క్యాషియర్ గిట్ల అయితే పప్పన్నం పూలు పనుస్తుండయిరా. చక్కగా పెళ్లి చేసి అని కాలు గడిగి నెత్తి చల్లుకుంటా. అది తరిక పంచత్. నీ సంగతి ఏందత్తా? సరే సరే కులాలు కూడా కలుగుతానే కాబట్టి ఒప్పుకుంటున్నా. సరే పెళ్లికి ఒప్పుకున్నారా? ముందు ఇలా ముక్కోలే, ఆడే ఆగమాగం చేసిండు. ఇంకోసారి సూర్యగాని మీద వర్రినా అనుకో, వర్రకు. ఎందుకంటే ఆడే
నీ మొగడ ఇచ్చి పడేద్దాం ఇచ్చి పడేద్దాం ఆ తరణి గారిని బార్ కాడికి రమ్మని చెప్పు. వచ్చినారా అన్నా అదే అని విలువను కదన్నా అడొచ్చండి. రమ్మన్నమాట కదన్నా. హేమరతమ్మ కొడితే బాల్ బద్దలైతుందంట. అవునన్నా. అయితే నువ్వు రేపు ఆడకుంటే ఏమవుతుందా? ఏమవుతుందన్నా? 5 రోజులు కాలవుటే ఇంట్లో కూర్చుంటారు, సాయిగడు బాగా కూర్చుంటారు. గదే జరగాలరా. సాయిగడే కొత్త క్యాషియర్. అన్నా చెప్పే రేపు ఎట్లయినా మ్యాచ్కి వెళ్ళాలన్నా. సూర్యని పెళ్లి చేస్తానని మాట ఇచ్చిన. ఇప్పుడు సైకిల్ మీద ఇంటికి పోతున్నావు. బొగ్గు డంపర్ మీదికెక్కింది. కాళ్ళు చేతులు నలిగి సచ్చినావనుకో, రేపు మ్యాచ్ ఆడతావా? దానికిచ్చే రెస్పెక్ట్ కూడా నాకిత్తలేవు కదరా. కూర్చోబడ్డది పెరికిన కొడుక్కి. చెప్తలేరా? బాల్ చేతికొస్తే పట్టవేంద్రా? నడుపో. పట్టు. ఇదన్నా పెడతా, ఈసారన్నా పట్టరా. అడిగో అడిలో అడిపో. ఏమంటాడుతుండీడు? ఏమైంది అసలు నాకు? పీకింది పైగా. అరే స్కోర్ అయితే గట్టి కొట్టిర్రా. అరే ధర్ని, ఎలా ఒక్కొక్కని ఉరికియాలరా. నేను అతను కాదురా, చూస్తానావు కదా. నీ అయ్యా నువ్వెక్కకపోతే ఎట్లరా? కనబడతలేదు అబ్బే. ఆడెట్లా ఆడతాడు? గెలుస్తే గెలుస్తాం, లేకుంటూ ఓడతాం. రేణు రారా. అనవసరంగా మా అమ్మకు బారు నౌకరీ అని చెప్పినవరా. ఇప్పుడు సూర్యగాని ముఖం కూడా చూడది. నేనన్నా ఏదోటి చేసేదాన్ని కదా.
నా బాధ చూసన్న ఒప్పుకునేదేమో. ఎన్నెండ్లు ప్రేమించుకొని ఒక్క మ్యాచ్ ఓడిపోతే ఏడిపో అన్నారా? నీవైతేనే ఆపు. అందరికి నా నమస్కారాలు. ఈ తాప పోటీల ప్రత్యేకత గెలిచినోళ్ళకి క్యాషియర్ నౌకరీ. మీరా లెవెల్కి అనుకుంటానరా? నేను రాజకీయం మొదలుపెట్టినప్పుడు ఒక ఆయన మనల్ని ఎడదిద్దామని చాలా ప్రయత్నం చేసిండు. కానీ మీరు ఉంగరం నుంచి ఊరిని ఎవ్వరు వేరు చేయలేరని నిరూపించిండ్రు. కాదు, ఆయన ముఖం మీద ఊంచినట్టు సమాధానం ఇచ్చిర్రు. నాకు రాని ఈ క్యాషియర్ నౌకరి ఆలోచన చిన్న నంబికి వచ్చినందుకు గర్వపడతాను. ఈ చిన్ననంబయ్య ఈ తాప ఎన్నికలల్లా ఈర్లపల్లి సర్పంచ్ అభ్యర్థిగా నిలబడతాడని ప్రకటిస్తానా? పైకి రండి రా. ఊరంతా ఎత్తుకుతున్నా, ఈడేం చేస్తున్నారా? ఇప్పుడే సూర్యుడు నాది వెళ్ళిపోయారు. ఇంకా కుక్క లెక్క కావాలి కాయలనారా? ఇక నీ అక్కరాలకు లేదురా. ఇప్పుడు వాళ్ళని ఎవ్వరు చూసినా ఏం కాదు. అయినా నీకు ఎంత చెప్పినా వస్తుందే. కానీ ఏ మాటకు ఆ మాటరా. సూర్యుగాడైతే నువ్వు చేయబట్టే మస్తు సంబరంగా ఉన్నాడు. అవునరా, అది సుత మస్తు సంబరంగా ఉన్నదిరా. అవునారా? ఏందిరా నాటకాలా? నువ్వు చూడలే? చెప్పసేతగా నువ్వు పీకడికి ప్రేమించినవా? ఛీ!
రాజలింటి మీద జెండా దిగుతాందిరా. అయితే నంబన్న ఏకగ్రీవం అంతే కదా, తమ్ముని చేతులు ఓడిపోతేనే కాదలు ఎక్కించుకొని తిరుగుతాండు. ఇక తమ్ముడు కొడుకు చేతులు ఓడిపోతే తలకాయ వెతుకుంటారు. క్యాషియర్ మందు రే అది కడుపా లేక ఇంకొడుగుంటానా? ఓ ఫుల్లీ అన్న. అగో నువ్వేంద్ర లోపలికి వచ్చినావు? పర్లేదు, నువ్వు ఓలో నీకు గుర్తుకొచ్చినట్టున్నది. ఇన్నొద్దులు ఆలుతో తిరుగుతా అంటే నువ్వు సుత గదే బురదల బొర్రె పంది అనుకున్నారా? దోస్తాన్లో సుత జాతిని చూస్తానవంటే నువ్వెన్లా బొర్రె పందివిరా. ఏ ఇందిరా ఉర్రుతున్నారు. రేపటి నుంచి నేనే క్యాషియర్. నమ్మన్నతో మాట్లాడి అందరిని లోపల తీసుకెత్తా. నువ్వు క్యాషియరా? చెప్పలేదు దర్రిగాడు మ్యాచ్ ఓడిపోతా అని ఫుల్ బాడీ లేకపోయాడు. అంత జాతి అని లోపల తీసుకొస్తారంటాడు. రే భయపెడితే మా గెట్టోని పట్టుకొని మందిచ్చి పంపిస్తే గిట్లానే ఉంటది. దీన్నే కూలిచ్చి ఎత్తి కొడతారు పట్ట భజన కొడక. సార్ ప్లీజ్ సార్. ఒక్కసారి అయ్యా 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 నీ బాగుంచదయ్యా. రజనా రజనా రాజన్న ఇల్లు గలీజ్గాలు రాజన్న. బార్ను వలగొట్టి ఆగం పట్టించారు. ఉత్త దాల్చగాళ్ళు. ఇగో రాజన్న ఉన్న మాట చెప్తున్నా, శివన్ అయితే వాళ్ళు నిడవద్దని చెప్పిండు. ఇడ్చేదైతే లేదు. 5 నిమిషాల్లో మా పోరగాండ్లు బయట ఉండాలి. అది కాదు రాజ. ఈ స్టేషన్ని ఆగం చేసేటందుకు 5 నిమిషాలు పట్టదు నాకు. ఇడిసి పెడితే ఆళ్ళేం చేస్తారని భయపడుతున్నావో, ఇడువకుంటే అంతకంటే ఎక్కువ చేద్దాం.
బయటికి వస్తాం అనుకోలే రాజన్న. బాగొట్టిన రోజన్నా. నీ సాయం మర్చిపోలేను రాజన్న. ఈసారి ఎలక్షన్లల్లా నువ్వు నిల్చోన్నా. పిచ్చికిలో పట్టిందారా? రేయ్ నువ్వు రకుండా పోయాడా కూర్చో. నడు. సౌండ్ నీ ఎట్లా ఏంటి? నువ్వు నిలబడు రాజన్న. పోయి బుక్కెడు బువ్వ తిని పండుండ్రా. లేదన్నా, మీ వెనక మేముంటాం. మరి ఇన్నేళ్ళు ఏడిగిపోయినరా? ఇవాళ నడిపించేసరికి రాజన్న దేవుడైందా? ఆడిగిపోయి క్యాషియర్ పోస్ట్ తీసుకొని ఆ నంబిగాని సంఖ నాకుర్రి. ఓ ఇప్పుడు వచ్చిల్లేగా. ఆ నంబిగాన్ని సంక నాకు తొచ్చే క్యాషియర్ పోస్ట్తోని నేను లోపట, నా దోస్తగాన్లు బయటుండే బతుక నాకు అక్కర్లేదన్నా. రాజన్నకి ఏ రోజు ఓటేయలేదు, అది మా తప్పే. ఈసారి నిల్చో అన్నా, గెలిపించుకుంటాం. వచ్చింది మీకు సాయం చేయనీకి, రాజకీయానికి కాదు. సాయం చేస్తే మంచోడంటారు, అదే సాయాన్ని రాజకీయం చేయండి. సర్పంచ్ అంటాం. రేయ్ బార్ని దాటి మనం గెలుతామారా? గెలిచినోళ్ళదే బారని ఊరు కూడా మన లెక్కనే మర్చిపోయిందిరా. ఒక్కసారి గుర్తు చేద్దామన్నా. నిల్చోండ్రన్నా. ఓడిపోవుడు నాకేం కొత్త కాదురా. ఈ తాప మీకోసం నిల్చుంటా. ఇక నుంచి కారద్దం దించుకొనే పోండ్రన్నా. నువ్వు కాకుండా మొదలు బార్లడుగు పెట్టింది ఎవడ్రా? ధరణిగాడన్నా. పెట్రా సంతకం. పెట్రా. ఒక్క సుఖమందు అని చెప్పని లేదు. వీర్లపల్లిలా 100కు 60 మంది ఆడోళ్లే. అయితే ఏంది? రాజన్న ఇగు, ఇప్పటిదనక ఒక్క ఆడది కూడా ఓటేయలే. ఒకవేళ వాళ్ళ ఓట్లు గనక పడితే ఒక్క సుక్క మంది అవసరం లేదు, పంచుకుంటూనే గెలుతాం. ఇంత హడావిడిగా ఈ మీటింగ్ పెట్టనీకి కారణం నేను ఎలక్షన్లల్లా మళ్ళా నిలబడ్డానని చెప్పనీకో, నాకు ఓటేయుర్రి అని అడగనీకో కాదు.
అసలు ఎందుకు ఓటెత్తలేరు నా గావాల వల్లరా? ఓటు ఎందుకేయాలి రాజన్న? ఎలక్షన్ తోటి మన ఊరికి జరిగే మేలేందో జర చెప్పుండ్రి. నన్ను ఏలెత్తడిగే ముందు నీ చేత్తో నిన్నడన్నా ఓటేసినవేమో చూసుకోమ్మా. గప్పుడే నీకడిగే హక్కైనా నీ మాటకి ఇలువైనా. ఎందుకు వచ్చిన మాటలు రాజన్న? ఎన్నోసార్లు శివన్నతో ముత్తుకున్నాం, బారు ఏళ్ళను మారుండ్రి అని. పండ్లిగిలిచ్చి నవ్విండు తప్ప పనైతే గాలే. బారు ఏళ్ళలే మార్చినప్పుడు మా తలరాతలు ఎట్లా మారుస్తారన్నా? మీరన్నది నిజమే, ఒప్పుకుంటాన్నా. గిప్పుడు అడగాలనిపిస్తాంది నా కోటేయమని. మీరోట్లేయండ్రి, చలో భార్యాలలో నేను మారుతా. జర ఆలోచన చేసి మాట ఈ రాజన్నో. సిల్క్ బార్ జోలికి పోవద్దు, మన ఇజ్జత్ గంగల కలుస్తుంది. ఇన్నేండ్లు గంగల్నే మునిగొచ్చినయ్యా, కొత్తగా పోయేదేం లేదు. నేను గెలిచినాక ఈ ఈర్లపల్లిలా అర్ధరాత్రి కొడుకు కోసం లాంతరు పట్టుకుని బారు చుట్టూ తిరిగే తల్లులుండరిగా. మొగని కోసం ఆకిట్లో కండ్ల నీళ్లతో ఎదురు చూసే ఆడబిడ్డలు ఉండరు. నిజంగానే మారుతారన్నా? అది మీ చేతుల్నే ఉన్నది. మీరు రాజా నన్ను గెలిపియుర్రి, పని కాకుంటే నా గల్ల పట్టుకొని అడుగురి. సూరిగాడన్న ఒక్క మాట ఆడోళ్ళకి బలంగా ఎక్కింది. వీర్లపల్లి సర్పంచ్ ఎలక్షన్లల్లా చెవిపోగు గుర్తుపై నిల్చున్న తూర్పుగుట్ట రాజన్న తన ప్రత్యర్థి అయిన తూర్పుగుట్ట చిన్ననంబయ్య ఉంగరం గుర్తుపై అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. అదే విధంగా 10వ వార్డు సభ్యునిగా గెలిచిన అల్లం ధరణి మిగిలిన వార్డు సభ్యుల మద్దతుతో ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డాడు. ఆడోళ్ళకు రాజన్న మీద ఉన్న గౌరవం, సూరిగాని మీద ఉన్న నమ్మకం మమ్మల్ని గెలిపించింది. మొదటిసారి మంది వెనకకు తగ్గింది. వీర్లపల్లి కథ మారింది. పైనవాడ కిందివాడ అనే తేడాలిగా బారుకలేవు. ఎందుకంటే ఇప్పటి సంధి మన ఈర్లపల్లిల అందరూ సమానమే. రండ్రా. అమ్మ తోడు సూరిగా పెట్టి పుట్టావురా నా కొడక్క. ఈ ఏసాలకేం తక్కువ లేదు. ఇగో కడుపులు ఎంత పడే, మళ్ళీ కాలం అవుతుందో ఏమో. గీ చెట్టు చుక్కిందే ఇంతగానం పెట్టిండ్రు. ఇంత అండానికి ఇంత ఉంటుందానే? ఇక్కడేం చేస్తున్నావురా? ఉచ్చపోయినకి వచ్చిండ్రా. ఇది ఉచ్చనారా? అందుకే ముందు నుంచి చెప్తానరా దాన్ని మర్చిపో అని. ఈ జన్మకింత చిన్న పోరం తీరెడతాడు. దోస్తాన్ ముంగడికి ఇవన్నీ ఎంతరా బ్యాంచ్.
నడువుర్రా పోదాం. నడు ఈ టైంలో ఈడొస్తాండేంద్రా పెండ్లై గంటగాలి అప్పుడే బాగా గుర్తుకొచ్చినాదిరా. అరే సూర్యాడు వచ్చిండుగా లోపల పారా నడు పెళ్లిళ్ళని అందరు అయిపోన్నారు కదరా లేవకుండా మళ్ళీ లేవలు అన్నా వారు వందైంది చూస్తంటే మనూరో లెక్క లేరు గాని అన్నా చాలా మంది ఉన్నట్టున్నారు. మీ పిల్లలకి సరిపోదు. ధనుడు
చితికి అగ్గిపట్టేదెవరమ్మా? పిచ్చి గిట్ల పట్టిందారా? చూడు నెత్తిట్లా కారుతాందో. భయమేంద్రా సూరి, నీకు నా గురించి మొత్తం తెలుసు. ఒక్కడి తప్ప నెల దాన్ని ప్రేమించిన సంగతి నీకు తెలిస్తే ఎక్కడ నా లెక్కనే దాన్ని నా కోసం వదిలేస్తామని భయమేంద్రా. ఇంటెలిసినప్పుడు దర్రిగాడు నా దగ్గర సంగతి దాచిపెట్టిండని ఎంత బాధపడుంటావు. క్షమించరా. ఒక్కసారి తిరిగినా బాధ్యత నీతో కలిసి మందు తాగలనుందిరా. అన్న లేచిన ఈ పోస్టర్లు తప్ప
ఎసొంటి ఆయుధం కానీ ఆధారాలు కానీ దొరకలేదు. ఏమన్నా ఉంటే గా పోరగాలే చెప్పాలి. ఇక మరి అడుగుండి రాళ్ళనే ఊరికి ఉత్సవమిచ్చి సంసారి పక్క లెక్క బార్లవంటే ఊరేం కావాలి? వాళ్ళు నిజంగానే పోస్టర్లు వేసి చంపే అన్నలైతే తుపాకులతో చంపుతారు, కానీ ఇట్లా ఎంబడబడి చంపుడు ఎన్నడైనా చూసినామా? అది కూడా నిజమేరా. ఒకసారి కొంచెం ఆలోచన చేయండి అన్నా. మేమేం చేస్తాం కాదన్నా, బొగ్గు తగ్గుతాం తాగు తెగు చంపేస్తారా? నువ్వు చెప్పింది నిజమేరా ధరణి. అన్నలైతే తుపాకులతో చంపుతారు గాని ఎంబడబడిందో చంపుతారు. సరే, అది పక్కన పెట్టు. ఈ దెబ్బేంద్ర నెత్తి మీద? అన్నా సైకిల్ మీకు కింద పడ్డాడనా? ఒరే తమ్మో, చక్కగా చెప్పు. సీసస్ తలకాయ కేసి కొట్టుకున్నానా? ఇది రాత్రి ఇంతలక ఈడు వలకు కొట్టుకున్నదే యాదికి లేదు. ఇంకా తాగి ఏం చేసినో ఏం యాదికుంటది? తాగి మర్చిపోవుడు తప్పు కాదు, తప్పు చేసి మర్చిపోవుడు తప్పు. తాగి పోలీసు వాళ్ళని కొట్టిండు, బార్ను వాళ్ళకు కొట్టిండు, మందిన్లలో పోయి లొల్లి చేసిండు. సరే, గీ చిల్లర పనులు ఇడిచేద్దాం. కానీ ఇప్పుడు అన్నలు పోస్టర్లేసి చంపేటంత పెద్ద తప్పు చేసి మర్చిపోయాడు. ఏమైంది? 4 పానాలు, వాడదాని జీవితం. ఈయన దరిద్రం ఏందంటే ఈయన దోస్తి ఈడి చేవట్టే సచ్చిండనేది కూడా ఈయనకి యాదికి లేదు. ఇప్పుడు కూడా పవ్వలు పట్టుకొచ్చిండు. ఈ సొంటోన్ గురించి పంచాయితీ, ఆయన ఓ పెద్ద మనిషి, దానికి మేం పనులిడ్స్ పెట్టుకుని వచ్చాడు. పోదాం పా బాబు. రే, తాగినప్పుడు ఆ నొక్కడిని ఇడిచిపెట్టకుండా జర జాగ్రత్త. రాత్రి ఇంతలక ఈడు వలకు కొట్టుకున్నదే యాదికి లేదు. ఇంకా తాగి ఏం చేసినో ఏం యాదికుంటది? అన్నలు పోస్టర్లేసి చంపేటంత పెద్ద తప్పు చేసి మర్చిపోయాడు. ఈయన దరిద్రం ఏందంటే ఈయన దోస్తి ఈడి చేవట్టే సచ్చిండనేది కూడా ఈయనకి యాదికి లేదు. 4 పానాలు, వాడదాని జీవితం. రే, తాగినప్పుడు ఆ నొక్కడిని ఇడిచిపెట్టకుండా జర జాగ్రత్త. పుట్టి పెరిగిన ఊర్లో మందు తాగకుండా రాత్రులు తిరగలేనా?
ఏమైందిరా? క్రికెట్లో గెలిచినావు, భారీ వాళ్ళ కొట్టినావు, రాజన్న గెలిపించినావు, దానికి ఎట్లా పెడతాడా? నేను అమ్మిని అయ్యా రాడా బయటికి. రాసి పెట్టుకో, ఇవాళ నీ మగాని సావు సావు. జాతి నా మొగడూర్లో లేడు, రేపు పొద్దటికి దిగుతాడు. అది రాని నా కొడుకుని గణేష్ పరుపుతా. అరే, క్రికెట్లో గెలిపించింది నువ్వు, బార్ల సాయిగాణ్ణి కొట్టింది నువ్వు, ఉప సర్పంచ్గా గెలిచింది నువ్వే. ఇవన్నీ చేసింది నువ్వైతే మరి నీ దోస్తుగాళ్ళని ఎందుకు చంపిండ్రా? వెన్నెల కోసం. వెన్నెల కోసం సూర్యుని చంపిండు. దాని మీద మోజు. ఎంత మోజంటే ఆకడ్డం వచ్చిందని చెట్టుని తగలబెట్టిందా. దానికి ఎన్ని రంగుల చీరలున్నాయో నా మొగనికి తెలుసు. గీ కిటికీలకెళ్ళి దాన్ని చూసుకుంటా నా ఒంటి మీద చెయ్యేసేటోడు. ఎంత మదపిచ్చంటే అది బయటుంటే కుక్క లెక్క దాని వాసన చూసేటోడురా. నీ దోస్తుల్ని చంపితే నీ కచ్చటంత కోపం నా మొగనికి నచ్చిన ఆడది పక్కెక్కకపోతస్తదిరా. అసలు ఆ రోజు సూరిగాణ్ణి తన చేతులతో ఒక్క వెట్టుకే చంపిండు. అనుమానం రావద్దని మిగిలినోళ్ళని సంబురానికి చంపిండు. ఒకప్పుడు పద్మమొగన్ని చంపింది ఈడే. అసొంటి నంబితోని పెట్టుకుంటాన్నా. ఇప్పుడు నీ పగ కన్నా అన్నెం పున్నెమెరుగని దాని బతుకు ముఖ్యంరా. చేతనైతే వెన్నెల్ని పద్మలెక్క గాకుండా చూడు. దాచి పెడతావో ఊరే దాటిస్తావో నీ తాకత్. ఆ తర్వాత వచ్చి కత్తివట్టు, నువ్వు సంపినా సచ్చినా మొగోనివని ఒప్పుకుంటా. కానీ ఏం చేసినా రేపది ముండ మోసే లోపలనే. సూర్య గారి మనసులో ఏం బాధ పెట్టుకున్నాడు. ఒక్క బిడ్డ నచ్చి ముడతలేకపోయా.
రాత్రిలో ఇంటికి వచ్చినట్టును నా పెన్లని చెప్పింది. అది చెప్పినట్టు దాన్ని ఊరు దాటియాలని ఆలోచన ఉండుంటే గిన్నె దిశాయి. అరే తమ్మా, దాన్ని ఏ అర్ధరాత్రైనా ఎత్తుకపోతా. దాని ఒంటి మీద నాది తప్ప ఇంకొకని చేయబడది. అర్థమైందా? ఏంద్రా బండి తీసుకుని వెనల్ ఇంటికి రండిరా. దేనికి వచ్చినావు వీడికి? దీని ముండంజానికి వచ్చినావా? నా దోస్తు అని దీనికి అంతటికి కారణం ఏడు కాదు, చెప్పండి. ఓ దిక్కు ముండం చేస్తా అంటే పుస్తెట్లా కడతారా? ఆ ఇంట్లో పిల్లకి తాలిగట్టే మొగాళ్ళైన అర్రా జాతకు కొడుకుల్లారా. నోర్ము ఎండలండి కొడకల్లారా. ఏందిరా జాతి? 10 దినాల సంధి మేం బతుకున్నామా సచ్చిన్నామా అని ఇంటి ముఖాన్ని చూసినాడు ఒక్కళ్ళాడు. మాటలు జర చక్కగా రాని రణము. అడిగేది మన కులపోల ఇజ్జత్ కోసమే. దాని బతుకొక్క తవ్వ దొరుకుతా అంటే అడ్డుపడే కులం నాకు అక్కర్లే. కట్టుకున్న దానికి కన్నోళ్ళకి లేని నొప్పి నీకెందుకురా? రే ధరణి, నువ్వు తీసుకుపోరా.
నువ్వేం చేసినావో నీకు తెలుస్తలేదే. నీ సాయం అని సావుకొచ్చింది బిడ్డా. ఈ దసరాకు కుక్కని తలకాయను మేకను నరికినట్టు నరుకుతా. తప్పించుకునేందుకాడు రాముడు కాదు, అది సీత కాదు, నేను మాత్రం రావణుణ్ణే. అర్థం? ఒక్క వేటికి అంత ఎగిరిపోద్దురా, కానీ అని చంపితే మన ఎంబడి పడ్డోళ్ళు దొరకరు. అట్లనే ఆడంత అలకగా బయటపడాడు. మనం పెట్టే పొగకు ఊపిరాడికి ఆడే బయటికి రావాలి. పంచత్ సందు చూసి కొడదాం. ఇంకెన్ని రోజులే ఇట్లా? పిల్లలు రోజు అడుగుతాండ్రు టీచర్ ఎప్పుడు వస్తుందని, అందుకే తీసుకొచ్చిన. అవును వెన్నెల టీచర్, మటన్ కూడా తెచ్చిన టీచర్. ఇదేనా బయటకు వచ్చుడు? చూస్తా అంటే గా ముచ్చటేం కానట్టుంది. ఏయ్, గా ధరణిగాడు దండగే 90 గుద్దందే ఏం పని చేత కాదు. ఇక నిన్నేం చేస్తాడు? అయినా నీకు పెళ్లి అచ్చొత్తలేదే. నీకు ముచ్చట చెప్పాలనా? పుస్తలుంటే ఒక్కడే మూడు, అదే ముండలేకున్నావనుకో. ఏ పద్మ, చెప్పేదానికి సరైన పెళ్ళం జరిగత్తే మొలదారం కింద గొడవలు రాలుతాయి. ఎట్లయితే అట్లే చూసుకుందాం.
ఎవరిని అడిగి తాలి కట్టినావరా? ఆ? ఒక అమ్మాయి ఇష్టంతో సంబంధం లేకుండా అట్లా తాలి కట్టొచ్చా? నువ్వు చేసిన పనికి ఇదెవ్వంతోనైనా పోతుందని ఊరంతా బజార్ దాని లెక్క చూస్తుంది. ఆళ్ళకు తెలియదు కదా నీ చేతి గజ్జలు నాకు సోయి లేకుండా చేసినాయని. అసలు పొద్దుకేదాకా నాకేం తెలుసు నీ ఇంటికి వచ్చిందని? నేనేమో నంగట్లో బొమ్మనా? ఆ? ఎక్కడికి పోవాలనో ఏం చేయాలనో వశపడతలేదు. ఇదంతా నువ్వు చేయబట్టే. నిన్ను చూస్తే సంపాలనంత కోపం వస్తుంది, కానీ నాకిగ ఒప్పిక లేదు. ఎందుకురా నాకు తాళి కట్టినావు? నువ్వు నా దోస్తు వెన్నెల. నీకోటి చెప్పాలనే, నా మొగుడు పోయినాక అప్పులోళ్ళందరూ నా ఇంటి మీద పడ్డారు. ఏం చేయాలనో అర్థం కాలే. చిన్న నంపి నా బాకీలన్నీ కట్టి నా ఒంటి మీద సెయ్యేసిండు. నా పిల్లల కోసం నేను లొంగిపోయినా. ఆడదంటేనే బతుకమ్మ అంటారు. అసొంటి బతుకమ్మను కూడా మొగుళ్ళైన ఆడదాన్ని పెట్టనియరు. కానీ నీ బతుకు నాలెక్క కాకుండా చేసిండే ధరణి. పుస్తగట్టి సుతా దోస్తన్నాడంటే ఇంతకన్నా మంచి మొగుడు ఏడ దొరుకుతాడే? ఆణ్ణి మొగుళ్ళెక్క కాకపోయినా కనీసం చిన్నప్పుడు. ఏంటి రయ్యి? ఈ కత్తులు కట్టర్లతో మీకేంద్ర పని? మిమ్మల్ని అగా అడుగుతా అంటే ఎవడు సప్పుడు చేయడు? మా దోస్తుగాలను చంపిన వాళ్ళని చంపేతందుకు జమ చేసినాం. ముండ్లను చూస్తేనే దడుచుకున్నట్టునివి మన నమ్మితో లొల్లి పెట్టుకున్నావంటేనే పానం కింద మీద అవుతుంది. ఇప్పుడు కత్తిని పట్టినవంటే నువ్వే తవల పోతున్నావో తెలుస్తుందా? ఏ తవలబోతున్నావు తెలుస్తుంది. ఏమైతుంది? మా అయితే సత్తం తీసుకుపోయి మా దోస్తుగాల పక్కన బొంద పెట్టుర్రి. ఏంద్రను వనడిది? సూర్యగాడు చచ్చిపోయే ముంగట కూడా నా చేయడవలే. భయం అయితే ఉచ్చా పోసుకునే నా బతుకు ఆడధైర్యం ఇచ్చిండు. ఇలా లేడంటే నా గుండె సగమే కొట్టుకుంటాందే. అది నా చక్కలాడుంటే వాళ్ళు ఎప్పుడో నరికేసేటోడు, నాకు ఆగేటోడు కాదు. కలిసి బతుకున్నాడు కళ్ళ ముందంటే చంపుతుంటే ఆ బాధ ఎట్లుంటుంది అరికినా. నువ్వెన్నా చెప్పే ఈ పూట కాపినావు, రేపైనా అలా చంపేస్తా. అసంటప్పుడు దీని తీసుకొచ్చినవరా? మళ్ళా ముండ మొత్తే నా లెక్క పవల్ దాకా బతకాలా? తలెత్తురా. చచ్చిపోయిన సూరిగాడు సుతా మీరు బతకాలనే కోరుకుంటారా? మీరేమో వాళ్ళ కోసం సత్తమంటారు. మీ చేతుల్లో మేము పోవాలే గాని మా చేతుల్లో మీరు పోవద్దురా. రే ఇంకే సాబులు నేను చూడలేనురా, చూడలేనురా. అరే ఆ కత్తులు ఇంట్లో పడేయండిరా. మా అయ్యవి కాదు బాచండ్రా.
ఆయన మీ దోస్తుగాళ్ళు ఇక్కడికి ఓర్రా. రాత్రిలో పోయిన సూర్యుడు అద్దన్న పొద్దటికి మళ్ళొచ్చినట్టు మీ బిడ్డ లెక్క మళ్ళా మన ఇంటికి తిరిగత్తర్రా. పెండ్లు ఎప్పుడన్నా? ఎల్లుండే అమ్మ. ధరణుడారా? ఉన్నాడు బాబాయ్. రాండ్రి. ధరణి, ఇంజమాం వాళ్ళ నాయన వచ్చిండు. ఏందే ఇట్లా వచ్చినావు? ఏం లేదురా, చెల్లెకి పెళ్లి పెట్టుకున్నాం కదా, ఓ మాట చెప్పిపోదామని వచ్చిన. దానికి చెప్పుడెందుకే, మేము అర్థం కదా. ఆడున్నప్పుడు అంటే వచ్చేటోళ్ళరా, ఇప్పుడు అట్లా లేదు కదా. సరే వస్తాం, పెళ్ళికైతే రాండ్రి. సరే. అరే పెండ్లైతే జోర్దార్గా చేద్దాం రా. నేను రాజకీయం కోసం తప్పులు చేసిన, కానీ పాపాలు చేయలే. ఇంట్లో బంగారం అసుంటి పెండ్లాన్ని పెట్టుకుని ఇంకో ఆడదాన్ని చూసుడే నీచం. అసుంటిది దానికోసం జనం పానాలు తీసుడేంద్రా. ఆడదాని జోలికోయి 10 తలకాయలున్నోడే ఒక్క తలకాయ ఉన్నోడి చేతిలో కుక్క సాగు చచ్చిండు. పురాణాలను మించిన బతుకులా మనయి. నిన్ను గాని పెద్ద తప్పు చేసిన. అరే ధరణి, నువ్వు ఎవరినన్నా లవ్ చేసినవారా? ఓరి వారి, ఎవరా పిల్ల? ఆ తర్వాత వేరే పోరగాన్ని లవ్ చేసింది. పెండ్లు ప్రేమ గొప్పదా, కామం గొప్పదా? నిన్నేనే. ప్రేమ గొప్పదా, కామం గొప్పదా? కామమే గొప్పది. ఆ రోజు ఆ సూరిగాడు చచ్చిన్నాడు. నువ్వు అని పీనిగ మీద పడి ఎడుతా అంటే తెల్ల చీర, మామిడి పిందెల జాకెట్టు, మల్లెపూలతోటి ఎంత అందంగా ఉన్నావో తెలుసా? కంత ఏడుపులో కూడా నీ అందమే కనిపించిందే. నీ అవ్వ, సూరిగాన్ని చంపింది నేనే.
దీనికే భయపడతేట్లనే సంపిందే నీకోసం. సూరిగానికి నిన్ను పెండ్లి చేసుకుంటే సత్తడన్న సంగతి తెలవక చేసుకున్నాడు. సంపేషిన ఆయనత నీ మెడల పుస్తెలు దిగితే ఇక నాదాన్వైతవని పదొద్దుల్దాక చూసిన నడిమిట్లా నా బద్దరని గాడొచ్చి గదే పుస్తే మళ్ళా కట్టాడు. చెత్త నా కొడుకు. నీ మెడలెవ్వడు పుస్తె కడితే అన్ని చంపుతానని తెలిసి సుతా నీకు పుస్తె కట్టిండా ధరణిగాడు నా నుంచి కాపాడనీకి. కానీ ఒక్క దగ్గర భయమైతాంది. ధరణిగానికి నీ మీదున్న ప్రేమ. అవును, బతుకమ్మని చేతి నిండా పట్టుకున్న గౌరమ్మ లెక్క కనిపించింది. ఇక నా బతుకదే బతుకమ్మ అనుకున్నా. ధరణిగానికి నీ మీదున్న ప్రేమంటే నాకు భయం అయితాంది. ఆడు సూరిగాని కోసం నిన్ను వదిలేసుకున్నా. తిరిగి తిరిగి మళ్ళా ఆని కాడికి వచ్చినావు చూడు. గంతుక నా ధరణిగానికి నీ మీదున్న ప్రేమ నా 12 ఏళ్ల కామం కంటే గొప్పదేమోనని భయం అయితాంది. అందుకే ధరణిగాన్ని ఎలా సంపేస్తాను. ఇగో నీకు లేని రంగు చీర. ధరణి గాని 11 నాడు ఇది కట్టుకొని తయారయ్యుంటావు. నీ పక్క నాది. tubuduba 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 tubuduba
ఈ దసరా నెరుడు లెక్కుండది ఫ్యాంటస్. జమ్మి పెట్టి చెప్తాన్నా, ఎట్లయితే గట్లా చూసుకుందాం. అసలు ఏం జరుగుతుందిరా ఈడ? అనమ్మా ఆ నమ్మిగాడు మా దోస్తుని చంపింది.
పోతుండ్రా.
నారాయణ ఇంటికి కాన్పు చేయబోయిందిరా. ఆడిపిల్ల పుట్టింది నీకు. మంచిగున్నావు బిడ్డ. నువ్వేందక్కైడా? తాగి తాగి నా మొగుడు చచ్చిపోయిండు. గల్లా పట్టుకుని అడుగుమన్న సూర్యగాని మాట అంతూనే వాయే. ఆ దేవుడు నాకింత అంతం ఇచ్చినా మంచిగుండేది. నా బిడ్డల కోసం వ్యభిచారం ఉన్నా చేసుకుని బతికేదని. అయినా ఈ ఊళ్ళో ఎంతమంది ఆడవాళ్ళ ముఖాల్లో నవ్వుందరా. ఆ? మా బతుకులు ఇంతేగా. ఊరు మారిందనుకున్నా, కానీ లేదని అర్థమైంది. ఎవర్రా నువ్వు బార్ తగలబెడతావా? అరే రెడీగా ఎవడింట్లోనన్నా తాగి సావనడుంటే ఆడు మాత్రమే చార్పాలే. అట్లా కాదని ఇంకేడనత్తే చత్. ఏర్లపల్లిలో ఆడోళ్ళ ఓట్లు ఎక్కువ ఉన్నాయంటే మగ పుట్టుక తక్కువ అనుకున్నా. ఆడోళ్ళందరూ ముండలైతే అంటారని తెలియదన్నా. సిగ్గుండాలే మనకు.